సో లాస్ట్ వీడియోలో వచ్చేసి యాక్సిడెంట్ అవుతుండే అని చెప్పినా కదా. సో యాక్చువల్గా ఏమైందంటే నేను ఆల్రెడీ 70 rupees received on Bharat Pay. పిల్లలకి స్కూల్కి అంటే లేట్ ఏం అవ్వలేదు, కరెక్ట్ టైంలోనే వెళ్ళిన. కాకపోతే ఇంట్లో పనులు ఎక్కడక్కడ పెట్టేసుకొని సో నేను కరెక్ట్ టైంకి బాక్స్ కట్టుకొని వెళ్తున్నా. సో వెళ్ళే టైంకి ఇక్కడ పిల్లల స్కూలు ఇక్కడ ఉంటుంది, కొంచెం ఇక్కడే అంటే మెయిన్ రోడ్. చాలాసార్లు నేను చాలా వీడియోస్లో చూపించిన పిల్లల స్కూలు. సో అది మెయిన్ రోడ్ అనమాట. సో పెద్ద రోడే అది, చాలా వెహికల్స్ వెళ్తూ వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు లేట్ అయినా ఏమైనా సరే నేను ఎంతలో వెళ్ళాలో అంతలోనే వెళ్తా, స్లోగా వెళ్తా. వెనకాల ఎవరైనా వస్తున్నారని చూసుకుంటా, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా, వెనకాల ముందు అంతా చూసుకొని వెళ్తా. ఇప్పుడు కూడా చూసుకొని వెళ్ళినా, ఇక్కడ నా మిస్టేక్ అసలు ఏమీ లేదు. యాక్చువల్గా బండి డాష్ ఇచ్చుకోగానే ఆ బండోడు అనేది తిడుతున్నాడు అనమాట. సడన్గా బ్రేక్ వేసినావు అది ఇది అనుకుంటా తిడుతున్నాడు. అంటే అదే సడన్గా బ్రేక్ వేసేసినావు అనుకుంటా వాడు ఫైర్ అవుతున్న టైంకి అసలు ఏం జరిగింది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్తున్నా కదా, నేను వెళ్తున్న టైంకి మెయిన్ రోడ్ చాలా వెహికల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సడన్గా నేను ఇట్లా వెళ్తున్నాను, ఇక్కడ అనేది ఏమంటారు అదే బైక్ రిపేర్ షాప్స్ ఉంటాయి కదా. సో ఆ బైక్ రిపేర్ షాప్ చేస్తున్న షాప్ నుంచి ఇంత పెద్దది అనేది వీల్ ఉందనమాట. ఇంత ఉంది అది, ఇట్లా పొడుగుంది. సడన్గా అది నేను ఇట్లా వెళ్తున్నా, సడన్గా ఇట్లా వచ్చేసింది. ఇట్లా దాన్ని కనుక ఎక్కించుంటే నేను వెళ్ళిపోతుండే ముందుకి. అసలు అది కొంచెం ఇట్లా టచ్ అయిపోయేసరికి అప్పటికి నాకు స్కూటీ ఇట్లా షేక్ అయిపోయింది. వెంటనే బ్రేక్ వేసేసి ఆపేసిన. నా వెంటనే వచ్చినోడు నేను సడన్గా బ్రేక్ వేసి ఆపేసరికి వాడే అసలు డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయకుండా వచ్చేసినట్టున్నాడు, నా వెంటనే వచ్చేసినట్టున్నాడు. నేను ముందది ఏంది వీళ్ళ ఉంది అనుకుంటా, నేను అది ఉండేలోపే అసలుకి అది జస్ట్ తగిలింది, స్కూటీ షేక్ అయింది. నేనైతే వెంటనే ఆపేసిన. ఆడ వెనకాల వచ్చేసి ఇంకా గుద్దేసిన అనమాట. నువ్వు ఆపేసినావు, అంత సడన్గా ఎందుకు ఆపితావు, అదే ఇండికేటర్ వేయకుండా ఏమి వేయకుండా అట్లా ఎట్లా ఆపేసినావు అనుకుంటా వాడు ఒర్లుతుండంటే కూడా కొంచెం పెద్ద ఏజే ఉంటాడు అనమాట, 50+ అట్లుంటాడు. అతను ఒర్లుతున్నాడు. ఇంకా ఒర్లేసరికి ఆ షాప్ నుంచి వీల్ అనేది సడన్గా నేను వెళ్ళిన టైంకి వచ్చింది కదా. ఆ షాప్ అన్న వచ్చి అసలు ఆమెది ఏం తప్పు లేదన్నా, ఇది వీల్ వచ్చింది, ఆ వీల్ వచ్చేసరికి ఆమె సడన్గా ఇంకా బ్రేక్ వేసి ఆపింది అనేసి అతను చెప్తుంటే అప్పుడు వాడు ఒరలడం తగ్గించేసిండు. నాకు అసలుకి బీబు లేచింది. నేనైతే మెల్లగా వెళ్తున్నా, అసలు నేను మెల్లగా వెళ్తున్నా. సడన్గా అది ఒకటి అడ్డొస్తే నేను మాత్రం ఏం చేస్తాను, నా ప్లేస్లో వాడున్నా జస్ట్ ఆపేయాల్సిందే, లేకపోతే క్రాస్ అయ్యి స్కిడ్ అయిపోయి పడుతుంటే మేము ఎన్నో ఉరుకుతుంటే మేము ముందుకి. సడన్గా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట, నాకు ఫస్ట్ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఫస్ట్ టైం జరిగింది. ఇట్లా సడన్గా అయ్యేసరికి వాడు బండి ఆపిందే రేస్ అయిపోయేసరికి చెప్పకుండా అదే ఎట్లా స్పీడ్ అట్లా ఎట్లా ఆపేస్తాం అనేసి వాడు బొర్లేసరికి నేను అప్పటికంటున్నా, అన్న అది వీలేదో అడ్డొచ్చిందన్న, అందుకే నేను ఆపిన చూడు అంటుంటే కూడా వాడు ఏదేదో అంటనే ఉన్నాడు. ఏంది ఇట్లా జరుగుతుంది అన్న మొత్తం ఇదిలా అయిపోయినా తర్వాతకి నాకు రియలైజ్ అయింది అసలు నేను ఏం తప్పు చేసిన అని చెప్పేసి. ఆ వీల్ అడ్డొచ్చింది, నేను వెళ్ళే టైంకి ఆ వీల్ అడ్డొచ్చింది. అది కనుక ఆపకపోతే నేను కొట్టుకొని పోతుండేనన్నా ముందుకని చెప్తే ఆ షాప్ వాడు వచ్చి అదే వాళ్ళ షాప్లోంచి ఇంకా గాలికి ఇట్లా వచ్చేసింది అనమాట. అది ఇట్లా పయ్యలాగా ఉంది, అది ఇట్లా వచ్చేసింది. అసలు ఆమె తప్పేం లేదన్నా, ఇది మేము లోపల వర్క్ చేస్తుంటే అది సడన్గా ఇట్లా వచ్చేసింది. ఆమె ఇంకా దాని మీద ఎక్కిచ్చేస్తుండే, సడన్గా బ్రేక్ వేసింది కాబట్టి సరిపోయిందని ఆమె చెప్తుంటే అందరు గుమ్ముగూడేసి అప్పటికి. ఆడు కూడా స్టార్టింగ్ నేను బ్రేక్ ఏం ముందలు ఏం అడ్డు రాలేదు, సడన్గా బ్రేక్ వేసేసిన అనుకొని వాడు ఆ పర్సన్ అనేది ఉర్లిండనమాట. సో ఎప్పుడైతే ఆ వీల్ అడ్డొచ్చింది అందుకే బ్రేక్ వేసిన అనే విషయం తెలియగానే సైలెంట్ అయ్యిండు. కాకపోతే ఇంకా ఆబ్వియస్లీ ఉంటుంది, ఎవరైనా సడన్గా బ్రేక్ వేస్తే వెనక ముందు ఇండికేటర్ వేయకుండా ఏమి వేయకుండా సడన్గా, అది మెయిన్ రోడ్ అని చెప్తున్నా కదా, మెయిన్ రోడ్ మీద సడన్గా అట్లా బ్రేక్ వేసేసరికి ఇంకా ఎవరైనా ఎందుకు అట్లా వేసింది అనేసి ఇంకొకటి కూడా గుద్దుకునే అవకాశం ఉంటుంది. అందుకనే వెహికల్కి ఇంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి అని చెప్తారు. అది మరీ అంత పెద్ద రోడ్డు కాదు, అంత చిన్న రోడ్డు కాదు, చిన్న వెహికల్ కాదు కదా, పెద్ద బుల్డోజర్లు అంటారు, అంతటి వెహికల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట రోడ్డు పైన. అసలుకి నేను వెళ్ళినప్పుడే అది ఎందుకు అట్లా అడ్డు రావాలా, అసలు ఒక్క స్కూటీ లేదు ఏం లేదు. కొంచెం అది అసలు ఎట్లా వచ్చిందంటే అది సిచ్యువేషన్ తీసుకురావడానికైనా వచ్చిందని అనుకోవాలా, లేకపోతే దేవుడి దయ వల్ల పెద్దగా అయ్యేది. నిజంగా దాన్ని ఎక్కించుంటే నేను మొత్తం బడ్డీ స్కిడ్ అయినా మీదన్నా పడుతుండే, నేను జారుకొనన్నా పోతుండే, ఏదో ఒకటైతే అవుతుండే. అప్పటికి వాడు వెనక నుంచి వచ్చేసరికి నేను స్కూటీ ఆపినంటేనే వాడు వచ్చి గుద్దేసరికి నాకు అనేది ఇట్లా
హెవీ అంటే అసలు కొంచెం కూడా మెయింటైన్ చేసినట్టు లేడు అతని. నా ఇంటనే వస్తున్నట్టున్నాడు. సడన్గా నాకు కాళ్ళకు అనేది బాగా ఇట్లా గుద్దుకున్నట్టు అయింది, కాళ్ళకు చేతులకు అనేది. మెయిన్గా ఫస్ట్ టైం ఇట్లాంటి ఇన్సిడెంట్ అయింది కదా, అక్కడ స్టార్టింగ్లో నేనైతే ఇన్సల్ట్ లాగా అయిపోయింది, నేనే తప్పు చేసిన అన్నట్టు ఇన్సల్ట్ లాగా అయింది. కానీ తర్వాత నేను రియలైజేషన్ అయినా, లేదు ఏదో అడ్డొచ్చింది, అదే ఇంత ఉంది తెలుసు అసలుకి, అది దాని మీద ఎక్కించింటే ఏంది అసలు పరిస్థితి. అప్పుడు నేను గట్టిగా వాయిస్ అనేది ఇచ్చిననమాట. అప్పటిదాకా లేదన్నా అదేదో అడ్డొచ్చింది, అందుకనే నేను సడన్గా బ్రేక్ వేయాల్సి వచ్చింది అని మెల్లగా మాట్లాడుతున్నా. అవతల పర్సన్ గట్టిగా ఒరుస్తుంటే, ఎప్పుడైతే అది అడ్డొచ్చింది నేను అందుకే ఆపినా, నేను ఆపి ఉండకపోతే నాకు ఇంకా ఏదో ఒకటి జరిగేది అని నాకు రియలైజేషన్ అయిన తర్వాత, అది అడ్డొచ్చినందుకే నేను ఆపినన్నా, నువ్వు ఇష్టం వచ్చిన అది అడ్డొచ్చినందుకే నేను ఆపినన్నా, నేను కనుక ఆపి ఉండకపోతే పోతుండే నేను జారుకుంటా ముందు ఎక్కడో అంటే, అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూడా చూసిరు ఆమె తప్పు ఏం లేదని చెప్పినాక అప్పుడు వాడు సైలెంట్ అయ్యి, ఆమె వెనుకలు కూడా ఎవరో ఒక పర్సన్, ఒక వాళ్ళ వైఫ్ మరి ఎవరో తెలియదు నాకు రిలేషన్, కాబట్టి ఎవరో ఒకరు కూర్చున్నారు, ఇంకా బ్యాగ్ కూడా పెట్టుకుని ఉన్నారు. కనీసం మెయింటైన్ కూడా చేసినట్టు లేడు అతను వెనకాల డిస్టెన్స్. సో నేను వెంటనే ఇట్లా నేను ఆపిన వితిన్ సెకండ్లో వచ్చి తగిలింది నాకు. అంటే అతను అంత దగ్గరలో ఇట్లున్నాడు అంతే అతని. నేను ఇట్లా ఆపినట్టేనే ఇట్లా వచ్చేసి గుద్దేసిండు. అసలు ఆ వీలు ఎందుకు రావాలి, ఎందుకు అడ్డొచ్చింది అసలు. లేకపోతే ఒక్కోసారి అంటారు కదా, పాము కాటుది చీము కాటుతోటి పోగొడతాడు దేవుడు అనేసి, పెద్ద ఏదైనా యాక్సిడెంట్ అయ్యేది ఇలా చిన్న యాక్సిడెంట్ తోటి ఆపిండా. నేను అనుకుంటున్నా ఎందుకు నేను వెళ్ళినప్పుడే అది అడ్డొచ్చింది, కొంచెం అది అక్కడనే గాలికి పడిపోయింటే అయిపోయాయి కదా. నేను ఇట్లా వెళ్తున్నా అది వచ్చేసింది, ఇట్లా వెళ్తున్నానా ఇట్లా పయ్యల కాడికి వచ్చేసింది, జస్ట్ ఇంత ఎక్కిచ్చేసిన ఆపేసిన. దాని మీద కనుక ఎక్కిస్తే అది ఇంత ఉంది, దాని మీద కనుక ఎక్కిస్తే మొత్తం ముందల టైర్ అనేది స్కిడ్ అయి మొత్తం పడిపోతుండే నేను. ఏమో పెద్దగా యాక్సిడెంట్ చిన్న కనుక చేసిండా అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ ప్రమాదం నా కోసమే వెయిట్ చేస్తుందేమో, నేను వెళ్ళగానే వచ్చింది ఆ వీలు అసలు అట్లా అనిపించింది తెలుసు నాకు. అసలు నేను వెళ్తున్నా అది వస్తుంది గాలికి ఇట్లా వస్తుంది. మెయిన్ రోడ్ మీద షాప్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ షాప్స్ ఉంటాయి, మధ్యలో రోడ్ ఉంటుంది కదా, ఈ షాప్లోంచి అనేది ఇట్లా వస్తుంది. నేను వెళ్ళినప్పుడే వస్తుంది. చాలా అసలు అంటే నేను ఇప్పుడు చెప్తున్నా కదా, వీడియోలు చెప్తున్నందుకు నాకు ఆ పెయిన్ అనేది పోతుందేమో మనసులోంచి, ఎందుకు ఇట్లా జరిగింది అనేది. నేను వచ్చినప్పటి నుంచి చాలా మూడ్ ఆఫ్లో ఉన్నా, ఎందుకు ఇట్లా జరిగింది, అది నేను వెళ్ళినప్పుడే కావాలని ఎందుకు నాకు అడ్డొచ్చింది అని అన్న థాట్స్. ఒక్కోసారి పెద్దది కనుక చిన్న దాంట్లో పోయేటట్టు చేసిండేమో దేవుడు అన్న థాట్స్. కాకపోతే పెద్దగానే అవుతుండే ఈరోజు, కానీ చిన్నగా అయింది. యాక్చువల్గా మార్నింగ్ ఎప్పుడు నేను మార్నింగ్ ఏమంటారు నిమ్మకాయల ఆరతి మార్నింగే ఇస్తుండే, ఈవినింగ్ ఇవ్వకుంటుండే. మా హస్బెండ్ నుండి క్యాన్సిల్ చేసిండు, సాయంత్రం పిల్లలందరినీ తీసుకొని, లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన. సో మార్నింగే ఇచ్చేసి వస్తుంటే కూడా ఏమన్నా అయిపోతుండేనా, లేకపోతే ఏందో ఇంక ఏమేమో బుర్రలో ఉందో ఆలోచనలు వచ్చినాయి. మార్నింగ్ నిమ్మకాయల ఆరతి ఇచ్చేసి వస్తే అయిపోతుండేనేమో, సాయంత్రంకి పెట్టుకున్నా. అండ్ ఒక దేవుడికి ముక్కను కూడా లేదని కూడా చెప్పినాయి కదా ఆ వీడియోలో. తులసమ్మ కూడా దీపం కూడా పెట్టలేను, టైం అయిపోయింది, కిచెన్లోనే లేట్ అయిపోయింది. ఊరికినా నేను ఎంత టైం అయినా ఎంత స్పీడ్లో నడపాలో అంత స్పీడ్గానే నడుపుతా. మెయిన్ రోడ్ అయినా అసలు ఖాళీ రోడ్ ఉంటే కూడా నేను ఎంత వెళ్ళాలో అంతలోనే వెళ్తాను, స్పీడ్గా కూడా వెళ్ళాను. పిల్లలు ఉన్నప్పుడైతే మరీ స్లోగా వెళ్తాను నేను. సో అటువంటిది ఎందుకు ఇట్లా సిచ్యువేషన్ అయింది అసలు ఈరోజు ఏం బాగాలేదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒకటి అయితేనే ఉన్నాయి. మూగ దెబ్బలు అని అంటారు కదా, సో అట్లా తగిలినాయి నాకు. తర్వాతకి నాకు ఏంటి ఇక్కడ మంటలేస్తుంది అంటే అవి అంత గీరకపోయినట్టు అయిందనమాట. సో బండి ఆల్మోస్ట్ ఇట్లా పడిపోయింది నాది. నేను ఇట్లా లేపుకుంటూ ఉండేలోపు వెనకాల వాడు వచ్చి గుద్దేసిండు కదా, వాడు ఉరులుతూనే ఉన్నాడు, నేను లేపుకుంటూనే ఉన్నా. అప్పటికి నేను బండి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆ వీల్ అనేది బండి వెనకలనే ఉంది. నేను కావాలని ఆయన ఆ వీల్ తీసి చూపియండి అన్నాను. అది తీసి చూపించినాక అప్పటికి వాడు సైలెంట్ అయిపోయిండు, అమ్మ తప్పేం లేదనేసరికి. కానీ ఆన్ ద స్పాట్లో అయితే అరిచేసింటే బ్యాడ్ వర్డ్స్ అవి కూడా ఏమనలేడు. సడన్గా కోపం అనే ఫేస్ చూపించిన అనమాట, కోపం బాగా. అట్లా ఎట్లా ఆపేస్తావు, సడన్గా బ్రేక్ ఎట్లా కొడతావు, అది ఇది అనేసి ఆన్ ద స్పాట్లో అరలేస్తుండు. అసలుకి ఇంత ఒక సిచ్యువేషన్ అయితే ఎప్పుడు అవ్వలేదు, ఫస్ట్ టైం అయింది. కాకపోతే ఏం అవ్వలేదు, కాకపోతే నా తప్పు కూడా లేదు, అర్లిన్ అతను తప్పు లేదు. యాక్చువల్గా అతను నా మీద అర్లుతుండు, తర్వాత నేను రియలైజేషన్ నేను అతని మీద అర్లుతున్నా. కాకపోతే ఇక్కడ మెయిన్ తప్పు ఏంటంటే ఆ షాప్ వాళ్ళది, ఆ బైక్ రిపేర్ షాప్ వాళ్ళది. అవన్నీ కొంచెం పైయల్లాకునేటివి గాలికి వచ్చేసరికి ఇట్లా రోడ్డు మీదకి వచ్చేస్తాయి. సో వాళ్ళు చూసుకోకుండా వాళ్ళ లోపల పని చేసుకుంటూ
ఇంకా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటున్న లోపు అది ఇట్లా గాలికి వచ్చేసింది. ఇక్కడ ఎవరి తప్పు ఉందో ఎవరి తప్పు లేదో చెప్పడానికి కూడా వస్తలేదు. పెద్ద ఇన్సిడెంట్ అయితే అయ్యి ఉండేది. సో అయినప్పుడే మనం ఓ ఇంత పెద్ద ఇదైందా అన్నట్టు ఫీల్ అవుతాము. అవ్వలేదు కాబట్టి నేను చెప్తున్నా కాబట్టి ఓ ఇంతే కదా అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే పెద్దగా అయ్యేది చిన్నగా అయితే అయింది. సో మేబీ ఇంకా పెద్దగా అయ్యేది దేవుడే చిన్నగా ఇట్లా చేసిండేమో కూడా తెలియదు. స్కూటీ కొన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఇట్లా అవ్వలే. అండ్ పిల్లల స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా బైక్ ఆపి నేను టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళే టైంకి బైక్ ఉన్నట్టుండి పడిపోయింది గడ్డ మీద ఆపిన అని చెప్పిన కదా. సో అదొక ఇన్సిడెంట్. నేను ఆ రోజే అనుకున్నా ఫస్ట్ డే స్కూల్కి వచ్చిన ఫస్ట్ డే స్కూటీ పడేసుకునేందని. అండ్ ఈరోజు కూడా ఇది శుక్రవారం రోజు ఇదొక ఇన్సిడెంట్ అయింది. ఏమో నాకు నా తప్పు లేకపోయినా ఏం లేకపోయినా ఆ ఒక భయం అనేది మనసులో వచ్చేసిందనమాట. ఇంకా మెయిన్ రోడ్ పైన అందరు మనం చూస్తుంటారు. అప్పటికి అందరు రౌండ్ ఆఫ్ అయిపోయారు. అసలు ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది చూడండి. అందరు చూస్తున్నప్పుడు అసలు ఎట్లా ఉంటుంది. మన తప్పు లేకపోయినా సరే నేనే ఏదైనా తప్పు చేసినా అన్నట్టుగా ఉంటుంది. కానీ తర్వాతకైతే నేను గట్టిగా మాట్లాడినా తప్పు లేదు అసలు కాడ. ఆ వీలు వచ్చింది దాన్ని తప్పించుకోవడం కోసం నేను ఆపినా, లేకపోతే నాకే ఏదో ఒకటి జరిగి ఉండేది అనేసి నేను తర్వాత గట్టిగా మాట్లాడినా. మెల్లగా కూడా అతను ఏ చెప్తుంటే అది ఎన్నుకుంటైతే నేను ఉండలేను. ఆ తర్వాత అతను స్లో అయిండు. ఏమో అంత దేవుడికి తెలిసి ఏం జరుగుతుందో ఏం లేదో. మూడైతే బాగా ఖరాబ్ అయింది. చాలా డిస్టర్బ్డ్గా ఉంది నాకు ఇప్పుడు.